కురుసు ఉంటే మనుషులు ఋషులవుతారు, మగా పురుషులవుతారు. అబ్బా, నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్దపాల శిక్షలు చదువుకున్నా. మా బాలయ్య సారు ఊకే గీ పద్యమే చెప్పేటోడు. మళ్ళా గీ నన్ను చూసినాక మళ్ళా గీ పద్యమే ఆరికొచ్చింది. అబ్బా, గీ అన్నకు మస్తు తేలైంటుంది. మన ఇంట్లో పనికిరాని వస్తువుల్ని ఏం చేస్తాముల్లా? పైసలు వచ్చేటివైతే పాతింప సామాన్కు, అసలుకే పనికిరాని అయితే చెత్త కుప్పలను వాడేస్తాం కదా. కానీ గిన్నె చూడుండ్రి, గిన్నె పేరు లింగయ్య, ఉండేది ఖమ్మం జిల్లాలా. అసలు దునియా మీద పనికిరాని వస్తువు అనేదే లేదని శుద్ధ ముక్కలతోని కట్టె పుల్లలతోని ఎంత ముద్దుగా బొమ్మలు తయారు చేసిండో, మస్తున్నాయి కదా. గింతే కాదు, థర్మకోల్తోని గుడి, కొబ్బరి పూర్తోని పిట్టగూడు. ఇగో గీ సీసాలల్లా చూడుండ్రి అన్ని దేవుళ్ళ గుళ్ళను. గీ సీసాలనైతే ఈఫిల్ టవరే కట్టేసిండు. గీవేమో శాపముళ్ళు, రాలిపోయిన ఆకులతోని చేసినాయి. ఓ గిట్ల పారేసే వస్తువులకు గాయన తెలివితోని పానం పోసి మస్తు మస్తు బొమ్మలు తయారు చేసిండు. గినకు చిన్నప్పటి సంది గిట్ల బొమ్మలు తయారు చేసుడు మస్తు ఇష్టమట. ప్రైజులు కూడా మాలాస్కనే వచ్చినాయి. లింగన్న, నువ్వు సూపర్ అన్నా. మరి మీతాన కూడా ఏమన్నా పనికిరాని వస్తువులుంటే అవిటిని వారేయకుండా గిట్ల మంచి మంచి బొమ్మలు తయారు చేసుకోండ్రి అని చెప్తున్నాడు గీ అన్న.